ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం అతివలకు ఆర్థిక వనరుగా మారుతోంది. ఈ పథకంతో మహిళలకు ఆర్థిక ప్రగతి ఏర్పడుతోంది. మహిళల సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. డ్వాక్రా మహిళలకు చేయూతను అందించేందుకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ కృషి చేస్తున్నారని అంటున్న మహిళా శక్తి సభ్యులతో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా జితేష్ వి పాటిల్ ఆయన పదవి తీసుకున్నప్పటి నుంచి కూడా మహిళలను వారికి చేయూతను అందించేందుకు మహిళా శక్తి పథకాల కింద వారికి క్యాంటీన్లు కావచ్చు, లేకపోతే అనేక విధాలుగా వారిని ఏదో ఒక విధంగా వారికి రాబడి వచ్చే విధంగా అయితే సృష్టించుకుంటూ వస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దక్షిణ యోజక పేరుగట్టినటువంటి భద్రాచలంలో కూడా ఈ యొక్క ఏదైతే గోదావరి ఒడ్డున వేసినటువంటి ఒక హట్స్కు సంబంధించి కూడా దీనికి సంబంధించి మహిళా శక్తికే దీన్ని ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. దీనిపై మనతో మాట్లాడడానికి ఇక్కడ మహిళా శక్తికి సంబంధించినటువంటి కొంతమంది మహిళలు ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం అయితే సంబంధించినటువంటి ఏపీఓ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుంటాం. మేడం చెప్పండి, ఏదైతే ఈ రిసార్ట్స్కి సంబంధించి ఒక మహిళా శక్తి కింద మహిళలకు ఇవ్వడాన్ని మీకు ఏ విధంగా? నమస్తే అండి, నా పేరు త్రిగుణ. నేను ఇక్కడ భద్రాచలంలో ఏపీఎంగా పనిచేస్తున్నాను. అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ మన కలెక్టర్ గారు చాలా ఇంట్రెస్ట్తోని మహిళా సంఘాలు ఇక్కడ మన రివర్ సైడ్ ఒక క్యాంపు పెడితే మహిళా సంఘాల ద్వారా వాళ్ళకి కొంచెం రాబడి ఉంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళకి రివర్ సైడ్ ఫెస్టివల్ అని ఏరు ప్రోగ్రామ్ అనేసి కండక్ట్ చేయడం జరిగింది. దానికి లాస్ట్ ఇయర్ అయితే మొత్తం సారే పెట్టుబడి పెట్టారు. దాంట్లో మన ఒక సంఘం వాళ్ళు ముందుకొచ్చి మేము చేస్తాను అని చెప్పడం జరిగింది. అట్లా చేయడం వల్ల వాళ్ళకి దాదాపుగా అన్ని ఖర్చులు పోను, మొత్తం వాళ్ళే చూసుకొని అన్ని ఖర్చులు పోను, అంటే సార్ పెట్టిన దానికి అన్ని ఖర్చులు పోను దాదాపు ఒక 70 నుంచి 80 వేల వరకు వాళ్ళకి ఆదాయం వచ్చింది. దాంట్లో ఇప్పుడు ఇదే ఇయర్ మళ్ళీ పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ సంవత్సరం వాళ్ళు అంటే కొంత గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చింది, కొంత ఏమో వీళ్ళు చేతి నుండే పెట్టుకోవడం జరిగింది.